శ్రావణ మాసం శుభకర మాసం మనసారా వినరండి, భూలోకంలో దేవలోకమే తలపించెనుగా చూడండి, ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కనిపించెనుగా ఈ మాసం. ప్రతి ఇంటిలో అదిగో ఆవిడ పాడతారు నెక్స్ట్. ప్రతి ఇంటిలోనే శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం, శ్రావణ మాసం ఇది వ్రతముల మాసం, సంతాన సౌభాగ్యాలను అందించే మాసం. ఎంత చక్కగా పాడారు. యాక్చువల్లీ ఒరిజినల్ సాంగ్ కూడా అమ్మే పాడారు. నేనే ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఇట్లాంటి మాట చెప్పేస్తాను. ఇందాక మీరు అనిపించవచ్చు ఏంటి మేమిద్దరం ఎక్కడ ఎక్కువ కనిపించాం కదా, ఏంటి ఆడపడుచు క్లోజప్ అది ఇది అంటున్నారని. నాకు చిన్నప్పటి నుంచి వరల్డ్ పెద్ద ప్రపంచం చెప్పాను కదా, ఇంట్లోనే ఒక నాకు షూటింగ్కి వెళ్ళి రావడం, ఖాళీగా ఉంటే ఒక టీవీ, పర్సనల్గా నాకు ఒక టీవీ ఉండేది, మ్యూజిక్ సిస్టమ్ నాకు ఇష్టం అనమాట. సో మ్యూజిక్ పెట్టుకుని డాన్సులు చేసేయడం, ఎక్సర్సైజులు చేసేయడం అన్నీ చేసేసి, అప్పుడు ఎంటీవీ అని మ్యూజిక్ ఛానల్ ఉండేది. ఓకే. ఇట్లా ప్రైవేట్ ఆల్బమ్స్ నార్త్ సైడ్ చాలా ఫేమస్. మన దలర్ మెహందీ గారిది కానివ్వండి, తర్వాత ఫాల్గుని పాఠక్, సో వీళ్ళన్నీ మ్యూజిక్ ఆల్బమ్స్ వచ్చాయి, సుచిత్ర, వీళ్ళందరూ వచ్చాయి. నాకు అప్పటి నుంచి ఇష్టం అనమాట. నేను కూడా ఎప్పటికైనా సరే పాప్ సింగర్ని అయిపోతాను, సో పెద్ద సింగర్ని అయిపోయి చాలా ఇలాగే స్టేజ్ షోస్ అని చాలా డ్రీమ్స్ ఉండేవి, కానీ చెప్పడానికి ధైర్యం సరిపోయేది. అన్నీ మన మైండ్ వాయిస్లు అనమాట. రూమ్లో మాత్రం బీభత్సంగా రెడీ అయిపోయి చాలా స్టైలిష్గా అసలు అలా ఉండేది. పెళ్ళి అయిపోయిన తర్వాత చేద్దాం సపోర్ట్ అసలు నాకు ఇష్టం అని తెలుసు, మా మమ్మీ వాళ్ళకి తెలుసు దీనికి పాటలు అంటే ఇష్టం, డాన్స్ అంటే ఇష్టం అని. కానీ వర్క్లో అదొకటే, షూటింగ్కి వెళ్ళడం రావడం అదే ఇంపార్టెంట్. పెళ్ళి అయిన తర్వాత ఈయనకే తెలుసు నాకు పాటలు ఇష్టం, డాన్సులు ఇష్టం అన్నీ తెలుసు. అలాగే గడిచిపోయినాయి రోజులు. లక్కీగా జీ తెలుగులో నేను లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత అత్తగా ఫస్ట్ జీ తెలుగు చేశాను కదా, సో అక్కడ నా కోరికలన్నీ తీర్చేశారు వాళ్ళు. పర్ఫార్మెన్సెస్, డాన్సులు, అది ఇదని పాటలు కూడా పాడించి కొన్ని షోస్లో పాటలు రికార్డ్ చేసి అన్నీ చేసాం, అంతా అయిపోయింది. కానీ ఇంకా అప్పటికైతే సాటిస్ఫై అయిపోయా. మళ్ళీ మీతో బోనాల్ సాంగ్ మీరు నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టినప్పటికి మళ్ళీ ఎలా అయినా చేసేద్దాం, వెంటనే చేస్తాం. ఆ తర్వాత బాబో విభత్సంగా వెళ్ళింది. ఆ తర్వాత ఆవిడ సపోర్ట్తో మా ఆయన సహకరించి ఆ సాంగ్ చేశాను. అదైతే కరెక్ట్. ఎందుకంటే అది ఆల్బమ్ లో చేయకపోతే, ఆ సాంగ్ లో చేయకపోతే ఐడియా నాకు ఐడియా ఉండేది కానీ బయటకు వచ్చేది కాదు. మీరు చేయండి, డెఫినెట్గా మీరు పాడండి, బాగుంటున్నదని. ఆవిడే ప్రొడ్యూసర్ దగ్గరుండి సాంగ్ రికార్డింగ్ దగ్గర నుంచి మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం చేయడం, షూటింగ్ అంతా కంప్లీట్ చేసినందుకు లోడ్స్ ఆఫ్ లవ్. ఆ తర్వాత మళ్ళీ బతుకమ్మ సాంగ్ చేసాం. బోనాలు, శ్రావణ మాసం, బతుకమ్మ. ఇక నెక్స్ట్ బాగా గట్టిగా మంచి సాంగ్స్ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరు తీయాలి మళ్ళీ, నేనా? సరే, జామురాతిరి జాబిలమ్మ. నువ్వు పాడు బాబు, నువ్వు పాడితే బాగుంటుంది. నేను అలాగే ఒక ఫారెస్ట్లో మన ఇద్దరే ఉన్నట్టు ఫీల్ అవుతాం. మధ్యలో శ్రీదేవి గారు ఎత్తుకున్నట్టు మధ్య అంతే, ట్రై చేస్తా అంతవరకు వస్తే. నువ్వు ఫస్ట్ నువ్వు అందుకే నువ్వు 2 లైన్స్ పాడు. జాబిలమ్మ జోలపాడన అలా మాట్లాడమనలేదు మా ఆయన కమల్ హాసన్ గారు లాగా. అది మణిద కాదుల అలాగా పాడితే మనం పాట రాయాలి. ఆయన చెప్తా ఉంటే మనం పాడాలి పాట. నీ వాయిస్ గురించి నీకేం తెలుసు చెప్పు, మమ్మల్ని అడుగు చెప్తాం. జామరాత్రి కూడా నేనే పాడాలి, ఎందు మామూలా? జామురాత్రి జాబిలమ్మ జూల పాడనా ఇలా చాలు. ఎంత పెద్ద టఫ్ టాస్క్లు ఉంటాయి అనుకోలేదు. ఫేవరెట్ మూవీ నేనే చెప్పాలి కదా, నాకే వచ్చింది. చాలా ఉన్నాయి నాకు. అంటే చాలా ఫిల్మ్స్ ఉన్నాయి ఎమోషనల్గా, అంటే తెలిసి తెలియని టైంలోనే సినిమా చూసి అసలు మన సినిమా ఫీల్డ్కి వస్తామని ఒక అసలు కూడా ఏమి లేదు చిన్నప్పుడు. ఓకే. సో మాకు అప్పుడు టీవీ కూడా అందరిలో టీవీ ఉండవు, స్కూల్ చదువుతున్నప్పుడు.
సో మా స్కూల్ నుంచి నేను మా ఇంటికి వెళ్ళే దారిలో మధ్యలో మా ఫ్రెండ్ ఇల్లు ఉంటుంది, ఆ రోడ్లో ఒకటే టీవీ. సో అప్పుడు సాగర సంగమం సినిమా వచ్చింది. దట్స్ అ ఫేవరెట్ మూవీ. అస్సలు వెళ్ళి మా మమ్మీ అంటే ఎవ్వరికి చెప్పకుండా నేను డుమ్మా కొట్టి చూసిన సినిమా. సో సాగర్ సంగమం అది అలాగే కూర్చుంటే పాప ఆయన కోరికే నెరవేరదు. ఫైనల్గా ఆయనకు అవకాశం వచ్చినప్పుడు కూడా వాళ్ళ మదర్ ఇదైపోయి ఆయన స్టేజ్ పర్ఫామ్ చేయలేరు. అంటే అంత గొప్పగా డాన్స్ నేర్చుకొని కూడా ఆయనకి ఆ కోరిక సహకరించవు. సో అది నాకు భలే అయ్యో పాపం అని ఏడ్చేసేదాన్ని అనమాట. ఏడ్చేసేదాన్ని సినిమా చూసి. ఇప్పటికి సాగర్ సంగమం చూసినా కూడా మళ్ళీ ఏడుస్తా. అయ్యో, అంటే ఆర్టిస్ట్కి లోపల ఉంటుంది తపన. సో తపన బయటకు రావాలంటే సపోర్ట్ కావాలి, టైం వర్కౌట్ అవ్వాలి. సో అలా ఆ ఒక సినిమా చాలా ఇష్టం. ఫైనల్గా పాప ఆయన స్టేజ్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటారు. ఆయన్ని పిలిచి సత్కరించే లోపు ఆయన ఉండరు. వాళ్ళ స్టూడెంట్ పర్ఫామ్ చేస్తుంది, కానీ ఉపయోగం ఏముంది, అక్కడ చేస్తూనే ఉంటుంది. షో మస్ట్ గో అని అన్నట్టు అక్కడ పర్ఫార్మెన్స్ వెళ్తుంది, నేను పక్కకి తీసుకెళ్ళిపోతారు. సో కొంతమంది కళాకారులు అలా. సో అప్పుడు తెలియదు, నాకు ఊహ తెలియదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, నేర్చుకున్నది ఎలా అయినా సరే బయటకు వస్తేనే సార్థకత. అంతే. అది ఫేవరెట్ మూవీ. మీరు టిఎన్ జాకీ గారు. ఒక మంచి మాట. ఐ లవ్ యూ. ఒక మంచి మాట, ఐ లవ్ యూ. ప్రేక్షకులకి ఇచ్చిన పని హ్యాపీగా చేసుకుంటూ ఇష్టపడి పని చేస్తే కష్టం అనిపించదు. డెఫినెట్గా ఫలితం ఏదో రోజు దక్కుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మందిని చూసి ఎనీవేర్, ఒక ఇండస్ట్రీ అని కాదు, ఒక పని ఎవరైనా సరే వర్క్లో ఉన్నప్పుడు వర్క్ మనం చేసుకుంటూ వెళుతుంటే డెఫినెట్గా వన్ డే సక్సెస్ అనేది వస్తుంది. మనం బట్టి వదలకుండా ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది కరెక్టే. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిగా ఫీల్ అవుతాను. నేను చాలా మంది ఇండస్ట్రీలో చూస్తాను. నేను ఎప్పుడు చూసినా మాధురి దీక్షిత్తో బాగా బాగా వీడియో క్యాసెట్స్ వేసుకొని దక్ కర్నేలాగా సాంగ్ పెట్టుకొని చూసి ఎప్పటికైనా సరే అలా బిగ్ స్క్రీన్లో మనం కూడా అలా పర్ఫామ్ చేయాలి, అది ఇది అని చాలా కోరికలు ఉండే నాకు. సో అంటే ఎప్పటికైనా సరే, అందుకే ఆ ప్యాషన్ నాకు, డాన్స్ అనేది అలా ఉండిపోయింది. సో నేను సినిమాలు చేస్తున్నాను, తర్వాత ఫస్ట్ ఏదో చిన్న హీరోయిన్గా ఎంటర్ అయ్యాను, తర్వాత సిస్టర్ క్యారెక్టర్స్కి వచ్చేసాను. సో మనకేం తెలియదు, వచ్చిన పని చేయడమే. మా అమ్మ ఏం చెప్తే వచ్చింది చేస్తూ ఉండాలి అని. సో సిస్టరే. సో ఇండస్ట్రీలో ఒక్కసారి సిస్టర్ అయితే చెప్తారు కదా, ఇంకా మళ్ళీ హీరోయిన్ అవ్వలేదు అంటారు. ఒకసారి సిస్టర్గా ఇప్పుడు అప్పట్లో ఇండస్ట్రీ అంతే, ఏ క్యారెక్టర్ చేస్తే అలాంటి క్యారెక్టర్సే వస్తాయని. సో అలా అయ్యో అవునా అప్పుడు కూడా అయిపోయాయి. కానీ సీరియల్స్లో హీరోయిన్గా వచ్చింది. సరే నీకు టీవీ అంటే ఇష్టం కదా, సీరియల్కి వెళ్ళిపోమన్నారు. బాగా మనకి చెప్పింది చేయడం తప్పితే పెద్ద ఏమి ఎక్కడ నోస్ లేవు. అదే తెలియదు అసలు, ఎలా ఏం చెప్పాలో కూడా చేయాలో, ఓకే ఎలా చేయాలో చేయాలి. అక్కడ హీరోయిన్ అంత మనల్ని ఫోకస్డ్గా ఉంటాము, మనకే కష్టాలు, మనకే ఏడుపులు, మనమే చీరలు వేసుకోవాలి, ఇలా ఏడ్చుకోవాలి, ఇలా తుడుచుకోవాలి. బాగా థ్రిల్లింగ్ అనిపించింది స్టార్టింగ్లో. ఓకే, సెంటర్లో ఉంటాం అందరూ సో హీరోయిన్, టీవీ సీరియల్స్లో హీరోయిన్లే చాలా స్పెషల్, ఆడవాళ్ళు అలా. సో అప్పటికి అదంతా ఒక యాక్టర్గా నాకు చాలా ఫిల్మ్స్ చూస్తాను నేను. వాణిశ్రీ గారి ఫిల్మ్స్, సావిత్రి గారి ఫిల్మ్స్ అన్నీ చాలా చూసి ఆ పర్ఫార్మెన్స్ అంత నాకు కూడా ఎప్పుడైనా అలాంటి క్యారెక్టర్ వస్తే చేయాలి. రేవతి గారు, సుహాసిని గారు వీళ్ళు చేసిన క్యారెక్టర్స్ నాకు చాలా ఇదన్నమాట. సో అలా చేయాలి, పర్ఫార్మెన్స్ అంతా అయిపోయింది. కానీ ఒక ఫీల్ అయితే ఉండదు, ఇప్పుడు డాన్స్ చేయలేదే నేను. అప్పుడప్పుడు సాంగ్స్ చేసేవాళ్ళు, 5 minute సాంగ్స్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న మీడియా అప్పుడు అంత డాన్సు అలా తెలిసేది కాదు. అలా అయిపోయింది. సీరియల్స్లో యాడ్ అవ్వడం, అరవడం, కొట్టడం అంతవరకు ఓకే.